ఈ నామధారకుడు ప్రస్థానం ఏ విధంగా ముగిసిందా, మరి ఏమన్నా ఐడియా ఉందా? ఈ మన పుస్తకం ప్రకారం అయితే నామధారకుడికి కూడా వచ్చింది నన్ను ఇన్ఫర్మేషన్. గురు చరిత్ర ఎలా పుట్టింది మొత్తం డీటెయిల్స్ వచ్చేసేది మొదటి నుంచి. అప్పుడు ఏ పేరుతో పిలిచారు, ఆ తర్వాత ఎన్ని రూపాయలు మారింది గురు చరిత్ర, ఇదంతా మనకి దొరికేటువంటి నామధారకుడి గురు చరిత్ర మటుకు సాయం దేవుడు అని చెప్పి బాసర్లో కలిసినటువంటి వారు, మన తెలుగు ప్రాంతం బాసర్ దగ్గర కలిసినటువంటి వారు నామధారకుడికి 3వ తరమా 4వ తరమా నామధారకుడు. స్వామివారు నామధారకుడికి సంపూర్ణ అనుగ్రహం ఇచ్చారు. నిరంతరం నీ వంశంలో పుట్టిన వాళ్ళందరూ నా భక్తులే అవుతారు, నా సేవ చేసుకుంటూనే ఉంటారు ఏదో విధంగా. ఆ సిద్ధులు అనేవారు ఆయన అంతర్ధానం అయ్యారు తప్ప ఆయన శరీరం లేదు. ఇప్పటికీ సిద్ధనాళ్ అని చెప్పి గాన్గాపూర్ దగ్గర అక్కడ ఉంటారు ఆయన. ఇప్పటికీ మధ్యాహ్నం పూట రకరకాల సాధువుల వేషంలో వచ్చి గాన్గాపూర్ లో సంగమంలో స్నానం చేస్తారు, స్వామిని సేవించుకుని వెళ్తారు ఆ సిద్ధులని. ఆయన అర్హులైనటువంటి భక్తులు కనపడతారు. ఆయన ఊరు కూడా ఉంది. మన ఈ దత్తక్షేత్రాల పుస్తకంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కొక్కరు యోగ మార్గంలో రకరకాల సాధనలో, ఎందుకంటే జపమో లేదంటే మంత్రమో ఏదోటి అనుష్ఠానం నిత్యం చేస్తూ, లేదంటే స్వామివారిని చేస్తున్నప్పుడు మన లోపల తెలియని ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. దాని ద్వారా స్వామి ప్రకటితం అవుతుంటారు అని చెప్తుంటారు కదా. అలా మీకు స్వామివారి దర్శనం ఈ గ్రంథాలు రాసేటప్పుడు ఏ టైంలో జరిగిందమ్మా మీకు? నాకు నృసింహవాడిలోనే నాన్న సంపూర్ణ దత్తాత్రేయ స్వామి దర్శనం. నేను మటుకు తాతగారిని దత్తాత్రేయ స్వామి స్వరూపంగానే భావిస్తాను. బాలా త్రిపుర సుందరిగా నాకు అస్సలు తెలియదు. పెద్దయిన తర్వాత తెలిసింది ఆయన బాలోపాసకులు బాలామంత్రాన్ని చెప్పారు. కానీ మా ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర నాతో మాట్లాడినంతసేపు స్వామివారు దత్తుడు ఇట్లా అమ్మలు, దత్తుడు అట్లా, దత్తుడు ఇట్లా అని దత్తుడే అనుకున్నాను అంతే. తాతగారిని వరదజ మనిషి కానీ సాయినాథుడు రూపమే. సాయినాథుడు ఎట్లుంటాడో తెలియదు. మాస్టర్ గారు ఏం చేస్తున్నా బాబా ఈ రూపంలో. ఇప్పుడు గులాబ్ బాబా గారు శ్రీకృష్ణ సాక్షాత్కారులు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన భజన చేశారు మా ఇంట్లో, ఆయన శ్రీకృష్ణుడే ఆయన అంతే. ఎందుకంటే మా నాన్నగారు ఒక మాట అన్నారు, ఎట్లా అవుతారు మహాత్ములు వీళ్ళంతా అన్నప్పుడు నాన్నగారు అన్నారు, నది ఉందనుకోమలు తీగా ఉంటుంది, గంగ ఉంటుంది, కృష్ణ ఉంటుంది, గోదావరి ఉంటుంది. సముద్రంలో కలిసిపోతే సముద్ర లక్షణాలే నదికి. వీళ్ళు కూడా అంతే. ఒకసారి పరమాత్మ సాక్షాత్కారం పొంది ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో ప్రతిదీ భగవత్ లక్షణాలే రిఫ్లెక్ట్ అవుతాయి తప్ప వాళ్ళకంటూ ఇప్పుడు తాతగారని లేదు అక్కడ, దత్తుడే. అంత స్థితిలో ఉన్నారు కదా వాళ్ళంతా. భరద్వాజ మహర్షి గారికి సమాధి స్థితి కలిగిందంటే సాయినాథుడి దగ్గర షిరిడీలో. ఇంకా నాన్నగారు అన్నారు, ఇంకా అది నది కాదు, సాయినాథ సముద్రమే, ఈయన దత్త సముద్రమే. అంటే ప్రతిదీ వాళ్ళే నాన్న. వాళ్ళ అదృష్టమేమో నృసింహవాడిలో మటుకు అయింది. మీకు అక్కడ దర్శనం జరిగినప్పుడు ఏ రూపంలో జరిగిందమ్మా? ఒక సాధువు రూపం నాన్న. పొడుగాటి రూపము, చాలా పొడుగున్నారు, చేతులు కూడా చాలా పొడుగున్నాయి. ఆ పాదాలు చాలా పెద్ద పెద్ద పాదాలు, అంగాలు చాలా ఫాస్ట్ ఫాస్ట్ వేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత నృసింహవాడి ఈయన పుస్తకము స్తోత్రాలు రాయి అన్నప్పుడు శరదత్త కాక మహారాజు గారు ఏమన్నా అంటే, ఇప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఏం చేశారంటే నాన్న, ఆయనకి దత్త సాక్షాత్కారం ఉండేది నిరంతరం. దత్త సాక్షాత్కారం అని దత్తుడిని వర్ణించడం సులభం, నేను ఎట్లా వర్ణిస్తాను? ఆయనకి సంపూర్ణ తత్వం తెలుసు, దత్తుడు ఏ రూపంలో ఉంటారో తెలుసు. ఆయనకి నిరంతర సాక్షాత్కారం ఎదురుగా కూర్చొని ఉండేవాడు. తాతగారు రాయమంటే రాస్తాను, ఒక మామూలు తీసుకొచ్చి నువ్వు రాయంటే అన్నప్పుడు నాకు అనిపించినప్పుడు ఈ సాక్షాత్కారం అనేది చాలా ఉపయోగపడుతుంది దత్తుడిని వర్ణించడానికి. ఎప్పుడైనా అది చాలా ఉపయోగపడుతుంది మనకి. అందుకని కనపడి ఉంటారు స్వామి. అందరు మహాత్ములు స్మరించినట్టు దత్త సాంప్రదాయం అనేది అత్యంత కలియుగంలో సులువైనటువంటి వారు. అసలు ఏం చేయక్కర్లేదు, కూర్చో ప్రశాంతంగా అంటారు. సద్గురువు అని మనం ఒక్కసారి ఒప్పుకొని కూర్చుంటేనన్న సమస్తం చూస్తారు. నా అనుభవంతో చెప్తున్నా. నేనున్నాను, నా జీవిత చరిత్ర చూసుకుంటే దేనికోసం తపన పడలేదు. ఎవరు తీసుకెళ్ళమన్నారు? ఆయన కలకత్తా తీసుకెళ్ళి రూట్ వేసి, ఈయన రూట్ వేసిన ఒక మహాత్ముడు దాన్ని ఎలా చేయాలో గైడెన్స్ ఇస్తూ హెల్ప్ చేస్తూ, ఇలా చేయి నువ్వు గృహస్థుగా ఉంటూ ఇలా చేయొచ్చని వాళ్ళ భాషల్లో కూడా సంకల్పానికి బలం ఉంటాయి, అవి కూడా సహాయం పడ్డుంటాయి. మహాత్ముల సంకల్పాలు బలపడి ఉంటాయి. వాళ్ళ సంకల్పంలో నుంచి వచ్చింది కాబట్టి నాకు చాలా సులువుగా ఉంది, సులభతరంగా కూడా ఉంది. అక్కయ్య గారికి కూడా అదే అనుభవం. త్వరలో రాబోతున్న గ్రంథం ఏంటమ్మా? త్వరలో ద్విసహస్రి నాన్న. ఒక 3-4-5 సంవత్సరాలు అయింది అది మొదలుపెట్టి. అది ఆగిపోను వేరే పుస్తకం మొదలుపెట్టినాను, అది ఆగిపోను వేరే పుస్తకం మొదలుపెట్టిన అయింది. ద్విసహస్రిలో మనకి ఇంత మటుకు లేనటువంటిది
గాణ్గాపూర్లో సంగమానికి వెళ్ళినప్పుడు అక్కడ మహారాష్ట్ర భక్తులు కానీ, కన్నడ భక్తులు కానీ, గుజరాతీ భక్తులకు వచ్చేసాయి ఈ పుస్తకం, గురుచరిత్ర పుస్తకం. వాళ్ళ గురుచరిత్ర ఎలా ఉంటుందంటే వాళ్ళ శ్లోకాన్ని అస్సలు వదలరు. అంటే వాళ్ళ గుజరాతీలో శ్లోకం ఉంటుంది, కింద వాళ్ళ గుజరాతీలో దానికి సంపూర్ణమైనటువంటి భావం ఉంటుంది. A4 సైజులు అడ్డంగా పెట్టుకొని ఇలా లేపి గురుచరిత్ర ఉంటాయి. మన తెలుగు వాళ్ళకి లేవే అనిపించింది అన్నప్పుడు అది మొదలు పెట్టడం జరిగింది. అయిపోయింది అది. ఇది మన గురు పూర్ణిమకి వస్తాయి. అంటే త్రిపుర రహస్యం అనేది ఎలా చదవాలి, అసలు దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలి? అది త్రిపుర రహస్యం అనేది నాన్న దత్తాత్రేయ సాంప్రదాయంలో శ్రీ విద్యోపాసకులకి చాలా అద్భుతమైనటువంటి గ్రంథం, ప్రామాణిక గ్రంథం. ఒక స్టాండర్డ్ ఉంటుంది, సంపూర్ణ తత్వాన్ని అందించేది. ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి పరశురాముడికి ఉపదేశించింది. పరశురాముడు యుద్ధాలన్నీ చేసి తనకి ఇంకా మనశ్శాంతి అవన్నీ కావాలనుకున్నప్పుడు సహ్యాద్రి పర్వతంలోకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత రేణుకామాత చెప్తుంది దత్తుడిని పట్టుకో అని, మనశ్శాంతి కోసం పట్టుకో అన్నప్పుడు ఆయన వెళ్ళి కూర్చున్న తర్వాత దత్తాత్రేయ స్వామి పరశురాముడికి ఉపదేశించింది త్రిపుర రహస్యం. పరశురాముడు విన్నారంతే. విన్న తర్వాత ఆయన దగ్గరికి హరితాయన అనేటువంటి ఒక ఋషి, హరిత అంటారు, ఆయన వచ్చి నాకు ఏదన్నా మోక్షం తరించేటువంటి మార్గం ఉంటే చెప్పండి అంటే, నేను చెప్పనయ్యా నాకు అంత శక్తి లేదు, దత్తాత్రేయ నాకు ఉపదేశించినటువంటి త్రిపుర రహస్యం అని నీకు చెప్తాను, ఒక అద్భుతమైనటువంటి గ్రంథం అని చెప్పి పరశురాముడు హరితాయుడికి దత్తాత్రేయ స్వామి చెప్పినట్టు చెప్తారు. దత్తుడు ఇలా చెప్పారు, దత్తుడు ఇలా చెప్పారు అని చెప్పి చెప్పాడు. 3 ఖండాలుగా ఉంటుంది అది, అద్భుతమైనటువంటి మహాగ్రంథం. తర్వాత ఆ 3 ఖండాల్లో కూడా మనకి ఒక ఖండం బాగా ఉపయోగపడుతుంది లౌకికంగా సాధన చేసుకున్నారు. మనం పుట్టినప్పటి నుంచి సాధన మొదలు పెట్టినప్పటి నుంచి మోక్షానికి వెళ్ళేదాకా 9 స్టెప్స్ అంటారు, మెట్లనే చెప్తారు. 9 మెట్లు ఎక్కితే నీకు మోక్షం వస్తుంది. అందరు ఎవరైనా కన్ఫ్యూజింగ్ గా ఉండి నేను ఏ స్థితిలో ఉన్నాను అని కన్ఫ్యూజింగ్ వస్తుంది అందరు. వాళ్ళు ఆ బుక్ తీసి అక్కడ చెక్ చేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుస్తుంది. నేను అదే చెప్తాను, ఏ మెట్టు మీద ఉన్నారో చెక్ చేసుకోండి. ఇంకా అప్పటి నుంచి ఎలా కృషి చేస్తూ పై మెట్టుకు వెళ్ళాలో చెప్తుంది త్రిపుర రహస్యం. చాలా సాధనలకు ఉపయోగపడేటువంటి విషయం. ఇదే కాకుండా మా ఇంటికి పోలూరు హనుమత్ జానకి శర్మ గారు నాన్నగారు గురువు గారు వచ్చేవారు. ఆయన రమణ మహర్షి గారి డైరెక్ట్ శిష్యులు. రమణ మహర్షి గారు ఆ మాటి మాటికి త్రిపుర రహస్యంలోని కథలు చెప్తుండేవారు భక్తులకి. దానిలో నుంచి తీసి ఎగ్జాంపుల్స్ కి చెప్తున్నారు. అంటే రమణ మహర్షి గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. విమలానంద స్వామి అని చెప్పి చాలా మంది ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళందరూ త్రిపుర రహస్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. రమణ మహర్షి గారు చెప్తున్నప్పుడు ఈయన వెళ్ళినప్పుడు నువ్వు త్రిపుర రహస్యాన్ని తెలుగులో రాయని చెప్పారు. చెప్తే ఆయన సంస్కృతం పండితులైనా తెలుగులో కూడా పండితులు నెల్లూరులో ఉండేవారు. నాన్నగారికి 3 years ఏమో డైరెక్ట్ లెక్చరర్ కాలేజీ, తెలుగు కాలేజీ లెక్చరర్. నాన్నగారంటే చాలా ఇష్టం, బాగా చదివేవారు కదా. ఆయన బాలప్రియ అని చెప్పి కామెంటరీ రాశారు. అది చాలా సులువుగా అర్థమవుతుంది. అందుకే నేను పోలూరు హనుమత్ జానకి శర్మ గారి పుస్తకం చదవమంటాను. రమణుల ఆశీస్సులు సంకల్పంలో నుంచి రాసినటువంటి గ్రంథము. రాసిన తర్వాత ఆయన చూసి ఒకసారి కవికంఠ గణపతి గారు చూపించండి. ఆయన రమణ మహర్షి గారు ఆయన ఇంకా పవర్ ఇద్దాం అనుకున్నారేమో. ఉమాసహస్రం రాసినటువంటి ఉమాస్వరూపంగా తీసుకెళ్లి చూపిస్తే అద్భుతంగా వచ్చిందయ్యా. రమణులది నాకు కరెక్ట్ చేసేంత శక్తి లేదు, కానీ అంటే మనం అంటాం కదండి, చైతన్యానికి ఎనర్జీ ఇచ్చినట్టు ఆ స్వామివారి చేతుల మీదుగా వీరు తీసుకొని రాసినటువంటి. అర్థం కాలేదని నేను అంటాను, ఒక పువ్వు పెట్టండి దేవుడి దగ్గర తెచ్చి పెట్టుకోండి ఆ ఇంట్లో పుస్తకం. విపరీతమైన శక్తి వస్తుంది. మీరు సాధనలు చేస్తుంటే దానిలో నుంచి శక్తి వస్తుంది. 9 మెట్లు అని చెప్తారు కదా. ఏమీ తెలియనటువంటి హేమచూడు రాజు, ఒక రాజు. రాజు అంటే తెలుసు కదా మీకు, గుర్రాలు ఏనుగులు ఇవన్నీ వెళ్ళటం, సకల సౌకర్యాలు. అసలు ఆధ్యాత్మికత ఏముండదు, మనలాగా లౌకికంగా తినడము తిరగడము ఇవన్నీ చేస్తూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, బాధలు తెలియదు. అలాంటి ఆయనకి వాళ్ళ నాన్నగారు దిగులు పడి వీడిలా పెరుగుతున్నాడని చెప్పి ఒక జ్ఞాని లేనటువంటి కొంచెం ఆధ్యాత్మిక శ్రద్ధ ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఏమైనా మారతాడు ఆమె సాంగత్యంలో అని చెప్పి హేమలేఖ అనేటువంటి ఒక ఆవిడ జ్ఞాన స్వరూపంగా కనపడుతుంది. బాగా ధ్యాన స్థితిలో సమాధి స్థితిలో ఉంటుంది ఆవిడ. ఆవిడని తెచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేస్తే ఇతను ఆశ్చర్యంగా, నేను గమనిస్తూ ఉంటాడు అంతే. ఏంటి ఈవిడ ఎక్కడ పడితే అక్కడ పడుకొని నిద్రపోతుంది, ఎక్కడ పడితే అక్కడ మట్టిలో కూర్చుంటుంది, ఈయనకి అదంతా కొత్తగా ఉంటుంది.
ఆదిశంకరాచార్య గారు చెప్పినట్టు ఒక సజ్జన సాంగత్యం జరిగితే Hmm. ఎంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వెళ్ళాలనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. అవును. అది చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉండి అడుగుతాడు, నువ్వు పట్టు పానుపులు అడగవు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ వజ్ర పొదిగినటువంటి రథాలు అడగవు, ఏనుగులు అడగవు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతావు, ఒక నార చీరలు కట్టుకుంటావు, అయినా నాకు ఇన్నున్నా నువ్వు పొందేటువంటి ఆనందం నేను పొందట్లేదే, నువ్వు నిరంతరం ఆనందంలో ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతాడు. అదే సాధకుడు ఫస్ట్. మహాత్ముల గురించి విన్న తర్వాత మనం ఆ స్థితి పొందాలనో ఈ జన్మన్న చక్రాల నుంచి బయటపడాలనో మనకి మొదట కలుగుతుంది. అది మొదటి మెట్టు అంటారు. ఆ సంకల్పం కలిగించేది నేను పొందాలి అని అది మొదటి మెట్టుగా చెప్తాను. చెప్పిన తర్వాత ఆవిడ చెప్తుంది, నువ్వు చూస్తున్నవన్నీ శాశ్వతం కాదండి, నువ్వు ఏం చెప్తున్నావు నాకేం అర్థం కాలేదండి. ఇట్లనే నేను కామెంట్ అంతా ఇలా రాశాను. వాళ్ళు మన స్పోకెన్ భాషలో రాసిన తర్వాత చాలా మంది ఆ పుస్తకం చదవాలని ఇంట్రెస్ట్ కలిగింది. కలిగిన తర్వాత నేను రమణాశ్రమాన్ని వెళ్ళినప్పుడు తెచ్చుకోండి అని చెప్పాను. రమణాశ్రమంలో దొరుకుతుంది త్రిపురాశ్రమం. అలా 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 ఆయనలో ఫస్ట్ దుర్గుణాలన్నీ తీసేసుకుంటూ ఆవిడ శాశ్వతమైనటువంటి ఆనందం ఏదో చెప్తూ 7వ మెట్టు 8వ మెట్టు దగ్గర తెస్తుంది. 8వ మెట్టు దగ్గర రాగానే సమాధి స్థితి కలుగుతుంది. సమాధి స్థితిలో కూర్చొని ఉంటాడు, తట్టి లేపుతుంది. ఏంటి అంటే నాకు ఆనందం కలిగింది, సమాధి స్థితి కలుగుతుంది, ఆ ఆనందం నాలో వస్తుంది, పరమాత్మ శక్తి నాకు వస్తుంది, నాకు ఈ ఆనందం కలుగుతుంది అంటాడు. పలకరించేవాకు నాకు ఎందుకు టైం వేస్ట్ చేస్తాను, ఆనందంగా గురువు గారు కూడా పనికిరాడు ఇంకా అనమాట, అంత ఆనందిస్తుంది. టైం వేస్ట్ చేస్తుంది ఎవడు ఏందో చెప్తుంటుందని ఆయన కోపం. అంటే అంటుంది, నువ్వు పొందేట ఆనంద మోక్షం కాదు, మోక్షం అనేది వేరేది ఉంది, అదేదో బయట నుంచి సహజంగా ఏదో వస్తోంది నేను పొందుతున్నానని కాదు, నీలో సహజంగా ఉంది అంటూ తెలియచేసి ఇతరుల్లో ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని ఆడ అర్థమయ్యేలా చెప్తుందనమాట. ఈ 9 మెట్ల మీద నాన్న ఒక అద్భుతమైనటువంటి కామెంటరీ రాశాను, పుస్తకం కాదు, చదివితే బాగుంటుందని ఒక సంపూర్ణ అవగాహన ఇచ్చిన తర్వాత అందరు చదవటం మొదలు పెట్టారు. అందరికి భలే అర్థమవుతుంది, ఆనందం కలుగుతుంది. దాని తర్వాత జీవన్ముక్తి గీత, అవధూత గీత అక్కయ్య గారు రాస్తున్నారు, ఇప్పుడు అద్భుతంగా రాస్తున్నారు. ఇంతే సరళంగా అందరికి అర్థమయ్యేటట్లు. దత్త భక్త విజయం ఇదో ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. దత్తాత్రేయ సమేత భక్తుల విజయం, కార్తవీర్యార్జునుడు, దీని గురించి ప్రహ్లాదుడు, అలర్కుడు, యదురాజు, తత 24 మంది సద్గురువులు దత్తాత్రేయ స్వామి చెప్పుకుంటారు కదా, ప్రకృతిలో 24 మంది సద్గురువులు వాళ్ళు, తత విష్ణుదత్తుడి గురించి, ఇంద్రుడు, బ్రహ్మ, వీళ్ళందరూ దత్తాత్రేయ స్వామి శిష్యులే. ఏ సందర్భాల్లో దత్తాత్రేయ స్వామి వీళ్ళకి ఏమి ఉపదేశించారు వాటన్నిటి మీద వచ్చేటువంటి అద్భుతంగా అనమాట. ఇది మటుకు ఫ్రీగా ఇస్తున్నాం అందరికి. దత్త భక్తి విజయం దత్తాత్రేయ తత్వం మీద మనకి సంపూర్ణ అవగాహన రావాలి అంటే సాహిత్యం ఎక్కువ. ఎంత సాహిత్యం చదివితే అంత సంపూర్ణ, ఎందుకంటే ప్రతి మహాత్ములు ఏదో ఒకటి చెప్పుకుంటారు కదా, అంతా చదువుకుంటూ వెళ్తే ఆయన మీద మనకి విపరీతమైన ప్రేమ కలుగుతుంది. అసలు మొదట్లో గురు చరిత్ర ఒక్కటే ఉండేది మనకి, ఆ తర్వాత కొంతమంది మహాత్ములు చెప్పిన దాని ప్రకారం అయితే దత్తాత్రేయ సాహిత్యం పెరగాలమ్మా, పెరిగే కొద్దీ ఒక పుస్తకం అర్థం కాకపోయినా ఇంకో పుస్తకం సంపూర్ణంగా అర్థమవుతుంది.